నేను మీ డాక్టర్ ఈశ్వరెడ్డిని. ఈరోజు మనం మరో కొత్త విషయం తెలుసుకుందాము. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకి మనం కొన్ని మెడిసిన్స్ వాడకూడదు అనుకున్నాము. మరి ఏం మెడిసిన్స్ వాడాలి? మనకు గ్యాస్ ట్రబుల్ రావచ్చు, పైల్స్ ప్రాబ్లమ్ రావచ్చు, కాన్‌స్టిపేషన్ రావచ్చు, బ్లోటింగ్ ఉండొచ్చు, వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు. ఇలాంటి వాటికి ఏ మెడిసిన్స్ తప్పనిసరి అయినప్పుడు ఏ రకమైన ఔషధాలు తీసుకోవాలంటే, హోమియోపతి మెడిసిన్స్ తీసుకోవడం ద్వారా మీకు ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హోమియోపతిలో చాలా అద్భుతమైనటువంటి ప్లాంట్ కింగ్డమ్ నుంచి తయారు చేసిన మెడిసిన్స్, తర్వాత హోమియోపతిలో మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ ఇలా అన్ని రకాల నుంచి మెడిసిన్స్ తయారు చేస్తారు. మెడిసిన్ తయారు చేసే విధానము ప్రకృతి నియమాన్ని పాటించి జరుగుతుంది కాబట్టి హోమియోపతి మెడిసిన్స్ వలన ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది ఒక అద్భుతమైన విషయం అన్నమాట హోమియోపతిలో. కాబట్టి జీర్ణక్రియ సమస్యలకి లైక్ బ్లోటింగ్ ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉంది, కార్బోవేజ్ అని ఒక మెడిసిన్ వాడతారు. అలాగే మోషన్స్ అవ్వట్లేదు, వామిటింగ్ సెన్సేషన్ ఉంది, తలనొప్పి ఉంది, అలాంటి వాళ్ళకి నక్సోమిక్ అని ఒక మెడిసిన్ వాడతారు. ఐస్ క్రీమ్స్ తిన్నా, చిన్న చిన్న కూల్ డ్రింక్స్ తాగినా, లేదా ఇంకేదన్నా మసాలా ఐటమ్స్ తీసుకున్నా సరే స్టమక్ అప్సెట్ అయిపోతుందంటే అలా సెన్సిటివ్‌గా మెంటాలిటీ ఉన్న వాళ్ళకి పల్స్టిల్లా వాడొచ్చు. అలాగా కొందరికి బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ సల్ఫర్ వాడొచ్చు. సో, ఈ రకంగా హోమియోపతిలో చాలా మెడిసిన్స్ ఉన్నాయి. అయితే ఈ హోమియోపతి మెడిసిన్స్ కూడా మీరు నెట్‌లో చూసో, యూట్యూబ్‌లో చూసి తీసుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పిన మెడిసిన్స్ కూడా ఏందంటే, కొద్దిగా మీకు తెలియడం కోసం చెప్పాను, అవగాహన కోసమే తప్ప, ఇవి మీరు ఎట్లా అంటే హోమియోపతిలో కేస్ హిస్టరీ తీసుకుంటారు కంప్లీట్‌గా. ఒకే సమస్య ఇద్దరికి ఉన్నప్పటికీ ఒకే మెడిసిన్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి, వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి, వాళ్ళ వయస్సును బట్టి ఔషధం అనేది మారిపోతుంటుంది. ఒక కోపంగా ఉన్న వ్యక్తికి ఒక రకమైన మెడిసిన్ ఇస్తారు, శాంతంగా ఉన్న వ్యక్తికి ఇంకో రకంగా ఇస్తారు, రెస్ట్‌లెస్‌గా ఉన్న వ్యక్తికి ఒక రకంగా ఇస్తారు, స్టేబుల్‌గా ఉన్న వ్యక్తికి ఇంకో రకంగా ఇస్తారు. కాబట్టి హోమియోపతిలో మెడిసిన్ సెలెక్షన్ అనేది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా మంచి ప్రాసెస్ అది. సో, అందువల్ల ఏంటంటే మీకు అవగాహన కోసం ఔషధాల పేర్లు చెప్తున్నాను. అయితే మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీకు వచ్చిన సమస్యని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక హోమియోపతి ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే మీకు మంచి మెడిసిన్ ఇస్తారు. అద్భుతంగా తగ్గిపోతాయి. చాలామందిలో అపోహ ఏంటంటే హోమియోపతి మెడిసిన్ ఏదో చాలా స్లోగా పనిచేస్తుంది. అది కానే కాదు. యాటమ్ పవర్‌లా పనిచేస్తుంది. టంగ్ మీద పడ్డ క్షణం నుంచి మీకు అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. దీంతో పాటుగా వాటర్ తాగే విధానము, ఫ్రూట్స్ తీసుకునే విధానము అది తెలుసుకొని మీరు పాటిస్తే చాలా బాగుంటుంది. హోమియోపతి మెడిసిన్స్ వాడేటప్పుడు మీకు డాక్టర్ గారు ఏం సలహాలు చెప్తారో అవి పాటించండి. ముఖ్యంగా స్ట్రాంగ్ స్మెల్స్ వాడడము, తర్వాత కాఫీ, టీ తాగడము, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు మీకు చెప్పొచ్చు. కొద్ది రోజులు స్టమక్ అప్సెట్ అవుతుందని తెలిసినా సరే కొందరు ఆదివారం వచ్చిందంటే చాలు మాంసం తినేస్తుంటారు. అలా తినకూడదు. శాకాహారమే మన శరీరానికి సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునే మెడిసిన్స్ విషంలాగా తయారవ్వకూడదు. ఔషధంలా పనిచేయాలంటే అది హోమియోపతి మెడిసిన్ ద్వారా సాధ్యమవుతుంది. అక్యూట్‌గా అంటే చాలా చిన్న సమస్యగా ఉందనుకోండి, మీరు ఇంట్లో ఉన్నటువంటి మిరియాల చారన్నం పెట్టడము, మజ్జిగన్నం పెట్టడము, ఏవైనా తీగేసే కాయగూరలు, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, కాకరకాయ ఇలాంటి వాటితో కూరలా చేయడంతో చాలా వరకు సమస్యలు పోతాయి. లేట్ నైట్ తినకూడదు. సో, హోమియోపతి మెడిసిన్ వాడేటప్పుడు ఆ మెడిసిన్ యొక్క స్వభావాన్ని బట్టి, పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్‌ని బట్టి డాక్టర్ గారు మీకు కొన్ని సలహాలు ఇస్తారు. ఆ సలహాలు కూడా మీరు పాటిస్తే చాలా అద్భుతంగా పనిచేసి అవర్స్‌లో మీకు రిజల్ట్ వస్తుంది. అదొక అపోహ. ఏది హోమియోపతి చాలా స్లోగా పనిచేస్తుంది అని. సో, ఆ అపోహ నుంచి బయటపడండి, అవగాహన పెంచుకోండి, అర్థం చేసుకోండి. సమస్యకు కంగారు పడి అనవసరమైన మెడిసిన్స్ వాడకుండా ఈ డైజెస్ట్ సిస్టమ్‌ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటే అది ఒక వెహికల్‌కి ఇంజిన్ ఎంత ముఖ్యమో మన జీవితానికి కూడా డైజెస్టివ్ సిస్టమ్ అంత ముఖ్యం. దీన్ని మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచుకోవడం కోసం ప్రకృతి నియమాన్ని అర్థం చేసుకొని, అలాగే మీరు కొన్ని అనారోగ్య సమస్యలు ఇవి ఎస్పెషల్ డైజెస్ట్ సిస్టమ్ ప్రాబ్లమ్స్‌కి మీకు భోంచేసిన వెంటనే ఏ ఆసనాలు చేయకూడదు అంటారు కానీ వజ్రాసనం చేసుకోవచ్చు. ఒక 15 నిమిషాలు వజ్రాసనం కూర్చున్నారంటే చాలా బాగుంటుంది. అలాగే మిగిలిన కొన్ని ఆసనాలు ఉంటాయి. మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో చేసే ఆసనాలు, ఫార్వర్డ్ బెండ్ అయిపోయి కొన్ని ఆసనాలు చేసుకోవడం, యోగ ముద్రాసనము, పశ్చిమోత్తాసనం, పాదహస్తాసనం నిలబడి చేసే వాటిల్లో ఇలాంటి ఆసనాలు చేయడం వల్ల మీ డైజెస్ట్ సిస్టమ్ ఇంకా యాక్టివ్‌గా, పవర్‌ఫుల్‌గా తయారవుతుంది. దీంతో పాటుగా కొన్ని ప్రాణాయామాలు, కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం. తెలియలేదనుకోండి కనీసం వాకింగ్ చేయండి. కనీసం వాకింగ్ పర్ డే 3-7 కిలోమీటర్స్ హ్యాపీగా నడవాలి. ఎవరినో కొట్టడానికి వెళ్తున్నట్టు వాకింగ్ చేయకండి. ఎక్సర్సైజ్ చేయాలని చేయకండి. ప్రకృతిని ఆస్వాదిస్తూ వాకింగ్ చేయండి. బయటికి వెళ్ళండి ఇంట్లో నుంచి. అప్పుడు డి విటమిన్ వస్తుంది. చాలా విటమిన్స్ మీ బాడీకి హెల్తీగా తయారవుతాయి.
మూమెంట్ అనేది హెల్త్ అని గుర్తుపెట్టుకోండి. కదలకుండా కూర్చోవడం ద్వారా స్టాగ్నేషన్ వస్తుంది. ఇదివరకు బాగా నడిచేవాళ్ళు. అందువల్ల వాళ్ళ హైట్, గ్రోత్ బాగుండేది. ఇప్పుడు జనాలు నడవడం తగ్గించారు. టీవీ చూసుకుంటూ, ఫ్రిడ్జ్‌లో ఉన్నయి తింటూ వాళ్ళు కూడా ఫ్రిడ్జ్‌లా తయారైపోతున్నారు. సో, అందువలన దయచేసి మీ తప్పు ద్వారా, మీ లైఫ్ స్టైల్ ద్వారా, మీ పొరపాటు ద్వారా అనారోగ్యాలు పెంచుకుంటే మీకు ఏ ఔషధం పనిచేయదు. లైఫ్ స్టైల్ మార్చుకోండి, అవగాహన పెంచుకొని, మీరు చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ మీరు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళా మరొక ఎపిసోడ్‌తో మనము ఇంకొకసారి కలుద్దాము. నమస్తే.